ఇంగ్లీషు తెలియని పిల్లలకి ఇంగ్లీషు తెలియని పంతుళ్ళు ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నట్టుగా నటిస్తున్నారు. సార్ మనం భాష గురించి తీసుకుందాం. బోధనా భాష ఏ భాషలో అయితే మనకి నేర్పిస్తున్నారు అని చిన్న పిల్లల్ని చూస్తున్నాను సార్. వాళ్ళకి తెలుగులో రాయడం చదవడం రావడం లేదు. వాళ్ళు నర్సరీ నుంచి తెలుగు మీడియం అనేది లేదు, వాళ్ళకి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే చేరుతున్నారు. పోనీ సరే తెలుగు రాదు మీకు, ఇంగ్లీష్లో ఏమన్నా వచ్చా అంటే వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు ఒక భాష ముందు మనకి ఏదైతే ముందు మనం నేర్చుకుంటామో ఒక భాషలో సరిగ్గా నేర్చుకుంటే అది మనకి ఇన్కల్కేట్ అవుతుంది బాగా. అలాంటిది వాళ్ళు ఏ భాష రాకుండా మాతృభాషను పక్కన పెట్టి పరాయి భాషను తెచ్చుకొని అది రాక ఇది రాక అయిపోతుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు సార్? మీకు తెలుగు రాకపోతే నాకు అభ్యంతరం లేదు. ఇంగ్లీష్ బాగా వచ్చి ఇంగ్లీష్లో అర్థం చేసుకుని ఇంగ్లీష్లో భావ ప్రకటన చేస్తే నాకు అభ్యంతరం లేదు. నేను మాతృభాష సంస్కృతం కూడా అన్నాం. ఆ భారం పిల్లల మీద వేయక్కర్లా. మనకి ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో 195 మంది పిల్లల విషయంలో 105 కుటుంబంలో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ 195 మంది పిల్లలకి చివరికి ఇంగ్లీషు రావటం లేదు, ఆ పాఠ్యాంశం వంట పట్టడం లేదు. కాబట్టి మీ పిల్లలకి ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి ధారాళంగా మాట్లాడే అవకాశం వస్తే నాకు అభ్యంతరం లేదు, ఇంగ్లీష్లోనే చెప్పండి. అలా కాకుండా మీరు ఒక గొప్ప చైనా నుంచి గొప్ప పండితుడిని తీసుకొచ్చారు. ఆయన నోబెల్ లారియట్, విద్యారంగంలో గొప్ప నిష్ణాతులు, ప్రపంచంలో నంబర్ 1. ఆయన చైనీస్ భాషలో అనర్గళంగా మన తెలుగు ప్రజలకి గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన గొప్పతనం మనం కాదంటలా. ఒక్కడికి అర్థమవుతుందా? లేదు. దానివల్ల ఉపయోగం ఉంటుందా? మరి ఇంగ్లీష్ పిల్లలకి తెలియని భాషలో పాఠాలు చెప్పడం చైనా వాడు మన దగ్గర మాట్లాడినట్టుగానే ఉంటుంది. దీనికి పెద్ద తెలివితేటలు అక్కర్లా. మనం ఏంటంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప, వేరే భాషలో మాట్లాడితే నామోషి అన్న పిచ్చి ఆలోచనకు వచ్చాం. నేను ఇంగ్లీష్ మీద కోపంతో చెప్పడం, నాకు ఇంగ్లీష్ చాలా ఇష్టం. నేను గత 20-30 ఏళ్ళ నుంచి 195 నేను చదివేదంతా ఇంగ్లీష్లో, నేను రాసేదంతా ఇంగ్లీష్లో, నేను ఆలోచించేది ఇంగ్లీష్లో. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అనుక్షణం ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. తెలుగులోనే మొదలెట్టినా కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను, గ్రామాల్లో పెరిగాను. కానీ కాలక్రమేణా నాకు కావాల్సిన అంశాలు చాలా మేరకు ఇంగ్లీష్ భాషలో ఉండటం చేత అది నాకు సులువైంది. కాబట్టి ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు నేను. కాబట్టి భాషా సంస్కృతితో నేను మాట్లాడలా. పిల్లలకు అర్థమవుతుందో చదువు అంటే ఏంటి? పిల్లల జ్ఞానం వికసించాలి కదా. మీరు చెప్పేది అర్థం చేసుకోవాలి కదా. అర్థం కాని భాషలో అర్థం చేసుకుంటాడు. అంచేత ఇంగ్లీష్ భాషని మీరు చెప్పండి, చేతనని మీరు చెప్పండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అర్థమయ్యే భాషలో పాఠ్యాంశాలు అర్థమయ్యేట్టు చెప్పండి. 4-5 ఏళ్ళు పోయాక క్రమక్రమంగా ఇంగ్లీషు తెలుగు 2 చెప్పండి. కొన్నేళ్ళు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు పోయేసరికి ఇంగ్లీష్ భాష నిష్ణాతులతో తెలుగు నిష్ణాతులతో ముందు విషయం అర్థమవుతుంది. అప్పుడు పిల్లల ఇష్టం, మీ ఇష్టం, నాకు అభ్యంతరం లేదు.